ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదం, తీవ్ర అయోమయంలో పార్టీ అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే అందిందండి. ఆ విషయాలు ఏంటనేది వీడియోలో చూద్దాం. అండ్ పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్యే హాట్ టాపిక్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం లైట్ తీసుకున్న నేత సీఎం అయినా సో వాట్, నా నియోజకవర్గానికి నేనే సుప్రీం అనేంత గట్స్, కాంగ్రెస్ లోనే నేనే సీనియర్, బీసీ బ్యాచ్ తో నాకేంటి, నేను ఏసీ బ్యాచ్, ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు ఉంది ఆ ఎమ్మెల్యే తీరు. అదేంటి, సీఎంనే లైట్ తీసుకోవడమా, ఆ పార్టీ చీఫ్ కే పవర్ చూపించడమా, ఏసీ బ్యాచ్ బీసీ బ్యాచ్ ఏంటి అనుకుంటున్నారా? సీఎం ముఖం కూడా చూపెట్టలేదు. తెలంగాణ రాజకీయాల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్టైల్ వేరు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒక తాటిపై ఉన్నట్లు కనిపిస్తుందా, నా రూటే సపరేట్ అంటూ సీనియర్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డిని సైతం లైట్ తీసుకోవడంతో కాంగ్రెస్ హాట్ టాపిక్ గా మారారు ఎమ్మెల్యే దొంతి. ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలి అంటూ ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ లో తాజాగా ఫైర్ బ్రాండర్ గా మారారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇదే తీరు. తాజాగా వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎంకు ముఖం కూడా చూపెట్టలేదు మాధవరెడ్డి. కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్న మాధవరెడ్డిని మంత్రిగా తీసుకోకపోవడం వల్ల ఈ ధిక్కారం ప్రదర్శిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6 నెలలుగా సీఎంకు దూరంగా ఉన్న తాజాగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలోనైనా తనకు బెర్త్ ఇవ్వాలని తన స్టైల్లో ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సీఎం పర్యటనలో లైట్ తీసుకుంటున్నారా? జిల్లాల పర్యటనలో వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని సీఎంనే ధిక్కరించే స్థాయిలో మాధవరెడ్డి రాజకీయాలు, ఇలా సీఎంనే ధిక్కరించడం స్థాయిలో మాధవరెడ్డి రాజకీయాలు ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. గతం నుంచే సీఎంతో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు ఎమ్మెల్యే దొంతి. ఎన్నికల ముందు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో కూడా సేమ్ సీన్ అయితే జరిగింది. ఇక కలవకపోవడం, కొన్ని వార్తా కథనాలు వేరే పార్టీలో వెళ్తారని ఈ రకంగా అయితే నడుస్తుంది. ఇక పార్టీలో అయోమయం, ఘోర ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ఈ రకంగా ఎవరికి వారే సీఎం మాట్లాడిన